వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా ఇటు ఓఎన్జీసీ, ఎల్టీఐ మైంట్రీ, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ రోజు మార్కెట్స్ చూస్తే కొంచెం నష్టాల్లోనే ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ అంతా ఏ విధంగా ఉండొచ్చు సార్? కొద్దిగా వాలటైల్ గా ఫ్లాట్ గానే ఉంటుంది కానీ పెద్ద మార్పు ఉండదమ్మా. ఎందుకంటే దేర్ ఈస్ నో నెగటివ్ న్యూస్, దేర్ ఈస్ నో పాజిటివ్ న్యూస్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ వర్షాలు మీరు చూసిట్టు అటు గుజరాత్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు ఇది కానీ చాలా చోట్ల వర్షాలు బాగా పడి చాలా ఇళ్ళు కోల్పోవటం జరిగింది. వీళ్ళందరూ రీబిల్డ్ చేసుకోవాలి. కొద్దిగా కన్సంప్షన్ స్టోరీ తగ్గుతుంది కొన్ని పార్ట్స్ ఆఫ్ ది కంట్రీలో ఈ వర్షాల మూలంగా. దాని ఎఫెక్ట్ నేను అదే స్టాక్స్ మీద చూస్తాను. ఐటీసీ, హెచ్ఎల్ ఇవన్నీ కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడతాయండి లాంగ్ టర్మ్ లో. షార్ట్ టర్మ్ లో దే విల్ డూ వెల్. ఈవెన్ ఆల్ ది కన్స్యూమర్ గ్రూప్స్ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ అన్నమాట. అండ్ సార్, వర్షాలు వరదలు ఈ ప్రభావం అంటే ఎక్కువగా దేని మీద ఎఫెక్ట్ పడింది సార్? అంటే జనరల్ కన్స్యూమర్ గ్రూప్స్ అండి. ఎందుకంటే జనాలు ఇల్లు అవి కోల్పోయినప్పుడు వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ దే వాంట్ టు రీబిల్డ్ ఎనీథింగ్. సో మీకు ఇప్పుడు 2-wheeler 4-wheeler స్టాక్స్ కానీ లేకపోతే రెగ్యులర్ కన్సంప్షన్ స్టాక్స్ కానీ విచ్ ఈస్ డిపెండెంట్, ఇప్పుడు నైకా ఇలాంటి వాటి అన్నిటికి కూడా అంత డిమాండ్ ఉండదమ్మా, తగ్గిపోతుంది. ఎక్కడో చోట ఓవరాల్ డిమాండ్ తగ్గదు. ఎందుకంటే టుడే దే బికమ్ ద బిగ్ డిమాండ్. దేని పడుతుంది మీరు చూస్తుంటే ఇవాళ అపోలో హాస్పిటల్ ఒకటి, ఏషియన్ పెయింట్స్ ఒకటి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో అందరికీ వైరల్ ఫీవర్స్ అవన్నీ వచ్చి దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్ అండ్ హాస్పిటల్ ఈస్ సీయింగ్ హ్యూజ్ సర్చ్. అందుకని అన్ని హాస్పిటల్ స్టాక్స్ కూడా స్టార్టెడ్ డూయింగ్ వెల్. అలానే పెయింట్ ఇండస్ట్రీ, ఎందుకంటే ఇలా న్యాచురల్ కెలామిటీ అయినప్పుడు గవర్నమెంట్కి దేర్ ఈస్ అ నీడ్ ఆఫ్ రీబిల్డింగ్ రోడ్స్, రీబిల్డింగ్ బిల్డింగ్స్ అండ్ దేర్ ఈస్ అ నీడ్ ఫర్ పెయింట్. సో ఇక్కడ సిమెంట్, స్టీల్, పెయింట్ ఇండస్ట్రీకి కొద్దిగా పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ 6 months లో. దట్స్ వాట్ పీపుల్ హ్యావ్ టు వాచ్ అవుట్ అండి. సార్, అంతర్జాతీయంగా చూస్తే మార్కెట్స్ ప్రభావం ఏ విధంగా ఉంది? అంతర్జాతీయంగా కూడా నార్మల్ గానే ఉందమ్మా. నాట్ టూ హై, నాట్ టూ లో. దే ఆర్ నో నెగటివ్స్ ఇన్ ద మార్కెట్. అలాగే వార్ అవుతున్నాయి. యుఎస్ ఎలక్షన్స్ పీపుల్ ఆర్ వెయిటింగ్. ఇంకా స్టిల్ దాని రిజల్ట్ ఏంటో తెలియదు. ట్రంపా, కమలా హారిస్ అనేది. అందరూ ఏమంటున్నారంటే యుఎస్ ఇప్పటిదాకా కూడా ఒక ఉమెన్ ని ప్రెసిడెంట్ చేయలేదు. ద ఛాన్సెస్ ఆఫ్ కమలా హారిస్ బికమింగ్ ఏ ప్రెసిడెంట్ ఈస్ లిటిల్ వీక్ కంపేర్ టు ట్రంప్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ హ్యాస్ బిన్ దేర్. సెకండ్, యుఎస్ ఫెడ్ రేట్ తగ్గిస్తే ఎఫ్ఐఎస్ వచ్చి ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్ చేస్తారని మనం చూస్తున్నాము. అయితే లాస్ట్ 15 days కూడా ఎఫ్ఐఎస్ నెట్ బయింగ్ హాస్ గాన్ అప్ అమ్మ. స్లోగా ఇట్ ఈస్ గోయింగ్ అప్ విత్ అన్ అజంప్షన్ దట్ ఫెడ్ విల్ నాట్ ఇంక్రీజ్ రేట్, ఇట్ విల్ రెడ్యూస్ రేట్ అనేది వెరీ పాజిటివ్ న్యూస్. నౌ దే ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్. సో అది ఇంకా చేయలేదు. ఇండికేషన్ ఇంకొక 2-3 months పోస్ట్ పోన్ అవుతుందేమో అనేది ఒక చిన్న ఇండికేషన్ ఉంది మార్కెట్ లో. దాని వల్ల కొద్దిగా మార్కెట్ నెగిటివ్ గా రన్ అవుతుంది. సార్, స్టాక్స్ వైజ్ గా చూస్తే కొన్ని స్టాక్స్ ఏమో వీక్ గా పర్ఫామ్ చేస్తున్నాయి, కొన్ని స్టాక్స్ ఏమో బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇన్వెస్టర్స్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? మిగిలిన స్టాక్స్ పరిస్థితి ఏంటి సార్? లార్జ్ స్టాక్స్ అండి, అంటే సెన్సెక్స్ లో కానీ నిఫ్టీలో ఉన్నవి కానీ వేర్ దే సర్వీసింగ్ ఎంటైర్ కంట్రీ, ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో ఎక్కడైనా ఏదైనా ఎఫెక్ట్ అవుతాయి, కెలామిటీ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అవి నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. కొన్నిటికి పాజిటివ్ ఉంటుంది ఎందుకంటే ఫ్యూచరిస్టిక్ కాబట్టి. బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ విల్ కంటిన్యూ టు డూ వెల్. ఇవాళ చూస్తుంటే బిఎస్సి, ఎస్ఎంఈ స్టాక్స్ అన్ని కూడా చాలా బాగా పర్ఫామ్ చేసాయి. సో SMEs are continue to do, small and mid stocks are continue to do. బట్ అందరూ కాషన్ చేస్తుంది ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయండి. అంటే వేర్ టర్న్ ఓవర్ ఆఫ్ ది కంపెనీస్ more than 100 crores and they have a decent profitability. రీసెంట్ IPO చేసి డబ్బులు రేస్ చేసి దే హ్యావ్ పొటెన్షియల్ టు గ్రో టు 500 crores. అలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. మొన్న ఏదో ఒక మెకానిక్ షెడ్ 4 crores చేస్తున్న టర్న్ ఓవర్ ఏదో 4 crores రేస్ చేసింది. ఇలాంటి కంపెనీస్ వీ డోంట్ నో వాట్ రియలీ హ్యాపెన్స్. సో వాటి మీద కాషియస్ గా ఉండమని చెప్తాం మేము. సార్, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ షేర్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ గానే ఉంది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఆర్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ సమ్ మోర్ ఎక్స్పెండిచర్
హెవీలీ అండ్ బారోయింగ్స్ కూడా పెంచాలి. దాని మీద ఇంకా ఫర్దర్ గైడెన్స్ చూస్తున్నారు. సో లెట్ us watch how things will go about అనేది. అండ్ అంతేకాకుండా ఈ వారం ఐపీఎస్ ఏమైనా ఉన్నాయా సార్? గాజా ఐపీఓ ఒకటి నడుస్తుంది కదమ్మా. మొన్న బజార్ ఐపీఓ ఒకటి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, లిస్ట్ అవ్వాలి. గాజా ఐపీఓ ఇస్ హ్యాపెనింగ్ దేర్, ఇట్ ఈస్ ఆల్సో ఓవర్ సబ్స్క్రైబ్డ్. రీసెంట్ గా అదే చాలా మంది అనలైజ్ చేశారు ఎందుకు అన్ని ఇంత ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి అనేది. అయితే వన్ ఆఫ్ ది సెబీ సీనియర్ మెంబర్ చెప్పిన పాయింట్ వెరీ అడమెంట్, వెరీ ప్రూడెంట్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఫిజికల్ గా మీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ బ్లాకింగ్ ఆఫ్ ది మనీ. దట్ టు 3 to 5 days, 10 days మాక్సిమం. పీపుల్ ఆర్ హ్యాపీ టు డూ దట్. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి వస్తుంది, సబ్స్క్రైబ్ చేస్తే పోలేదా అనే ఉద్దేశంతో సబ్స్క్రిప్షన్ వాల్యూస్ హెవీగా పెరుగుతున్నాయి. బట్ పోస్ట్ లిస్టింగ్ దట్ కైండ్ ఆఫ్ మనీ ఈస్ నాట్ గోయింగ్ అవుట్. మీరు అందరూ బాగా అబ్జర్వ్ చేయాల్సింది. సో అది చూసి పెట్టండి. బట్ అనాలిసిస్ అయితే ఉన్నాయి. మీకు మెయిన్ కోర్స్ లో వస్తున్న కంపెనీస్ అన్నిటి కూడా డీటెయిల్ అనాలిసిస్ ఇస్తున్నారు. ప్లీజ్ అబ్జర్వ్ అండ్ ఇన్వెస్ట్. అండ్ సార్, ప్రీమియర్ ఎనర్జీస్ ఐపీఓ ఈ రోజు దలాల్ స్ట్రీట్ లో ఎంట్రీ అయితే ఇచ్చింది. సో దీని ప్రభావం ఎలా ఉండొచ్చు? నాట్ మచ్ అమ్మా, ఎందుకంటే అది సెన్సెక్స్ కి ఎఫెక్ట్ ఏం లేదు. ఇన్వెస్టర్స్ కి పాజిటివ్ రిటర్న్ వస్తుంది. బట్ క్యాన్ ఇట్ సస్టైన్ ఫర్ లాంగ్ టర్మ్ అనేది చూడాలి. ఆ కైండ్ ఆఫ్ రిటర్న్ ఏదైతే చూపెడుతుందో పాజిటివ్ అవుట్కమ్, క్యాన్ ఇట్ రిటైన్ ఇట్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. మీరు మనందరం ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ పర్టికులర్ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అవుతున్నాం. కానీ పాస్ట్ కంపెనీస్ విచ్ హావ్ కమ్ అండ్ ప్రెజెంటెడ్ అండ్ డన్ వెల్, ఇప్పుడు కరెంట్ స్టేటస్ చూస్తే చాలా మటుకు కొద్దిగా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. సో ఆ ఇనీషియల్ గెయిన్ తీసుకున్న తర్వాత చాలా మంది ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు హోల్డ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. రైట్, ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధిని సాధిస్తుందని తాజాగా అంచనా ప్రకటించింది. గత జూన్లో ప్రకటించిన అంచనా 6.6% కన్నా ఇది అధికం. వ్యవసాయ రంగం రికవరీ సాధించడంతో పాటు గ్రామీణ డిమాండ్ జోరందుకోవడం అంచనా పెంచేందుకు దారితీసిన అంశాలని తాజా నివేదికలో తెలిపింది. ప్రపంచ బ్యాంకు తాజా అంచనా ఐఎంఎఫ్ ఏడీబీ అంచనాలకు ధీటుగా ఉంది. రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉండడం, ప్రైవేటు వినియోగం, ఎగుమతుల్లో వృద్ధి ఆధారంగా తాము అంచనాను ఎగువకు సవరించామని ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త రాన్లీ చెప్పారు. ప్రపంచ దేశాల నుంచి పలు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత మధ్యకాలిక దృక్పథం పాజిటివ్ గానే ఉంది అని తాజా నివేదికలో తెలియజేశారు. ఇక ఆదాయాల వృద్ధి బలంగా ఉండడంతో పాటు జీడీపీలో రుణాల నిష్పత్తి 2024 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 83.9% నుంచి 2027 ఆర్థిక సంవత్సరంలో 82% తగ్గుతుందని అంచనాగా ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు కరెంటు ఖాతా లోటు 1.6% మధ్యన ఉంటుంది అని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం తగ్గి దుర్భర దారిద్ర్యం తగ్గడానికి దోహదపడుతుంది అని పేర్కొంది. ఇక 2030 నాటికి $1,00,000 కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించాలి అంటే భారత్ తన ఎగుమతి వస్తువుల జాబితాలో మరిన్ని వస్తువులను చేర్చాల్సి ఉంటుంది అని ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ తెలియజేస్తుంది. ప్రీమియర్ ఎనర్జీస్ ఐపీఓ ఈ రోజు దలాల్ స్ట్రీట్ లో ఎంట్రీ ఇచ్చింది. 120% ప్రీమియంతో ఎన్ఎస్సి మార్కెట్లో లిస్టింగ్ అయింది. మార్కెట్ మొదలయ్యే సమయానికి ఎన్ఎస్సిలో 990 వద్ద షేర్ ప్రారంభమయ్యాయి. అంటే ఇష్యూ ధర 450తో పోలిస్తే 120% ప్రీమియంతో దూసుకెళ్తోంది. ఇక బీఎస్సీలో 991 వద్ద లిస్టింగ్ అయ్యింది. ప్రీమియర్ ఎనర్జీస్ ఐపీఓ ధరల శ్రేణిని కంపెనీ 427 నుంచి 450గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా 1,291 కోట్ల విలువ చేసే కొత్త షేర్లతో పాటు 3.42 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించింది. గరిష్ట ధర వద్ద కంపెనీ 2,830.40 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఇక ఈ ఐపీఓ అంచనాలకు మించి మార్కెట్లో రాణించింది. ఆగస్టు 29 నాటికి 75 రెట్లు సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకుంది. దీంతో ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టిన వారు 110% లాభాన్ని పొందారు. ఇక రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎస్ శక్తిమణి ఎంపికయ్యారు. ప్రస్తుత సీఎండీ అతుల్ భట్ పదవీ కాలం నవంబర్తో పూర్తి కానుండడంతో కొత్త సీఎండీ ఎంపికకు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చర్యలు చేపట్టింది. ఆయన ప్రస్తుతం ది ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ లో ఫైనాన్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. శక్తిమణి 1994లో సెయిల్లో జూనియర్ మేనేజర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1998 జులై నుంచి 2016 మే వరకు సుమారు 18 ఏళ్లు
ఆర్ఐఎన్ఎల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఫైనాన్స్ డైరెక్టర్ గా 5 ఏళ్లు పనిచేసి గత 3.5 సంవత్సరాలుగా ట్రావెన్కోర్ లిమిటెడ్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవి బిజినెస్ అప్డేట్స్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.